హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మనీషా పాతూరి యూట్యూబ్ ఛానల్. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. ఈరోజు అయితే లూలు మాల్కి వెళ్ళామండి. యాక్చువల్గా లూలు మాల్ వచ్చి చాలా రోజులైంది, బట్ మేమైతే ఇప్పుడు వెళ్ళామన్నమాట. కొంచెం షాపింగ్ ఉంది, సో అటు సైడ్ వెళ్ళాం కాబట్టి ఇంకా వెళ్ళామన్నమాట. నాకు వెళ్ళగానే యాక్చువల్గా నార్మల్ గ్రాసరీసే కదా, ఏముంటుంది అని అనిపించింది. బట్ ఇంట్రెస్టింగ్గా నాకు ఏమనిపించింది అంటే ఇక్కడ ఫిష్ ఐటమ్, నాన్ వెజ్ ఐటమ్, సీ ఫుడ్ అన్నీ అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. సో నేను అప్పటికప్పుడు అనుకొని జస్ట్ అసలు ఈ క్లిప్పింగ్ మట్టుకు వీడియో తీద్దాము అని చెప్పేసి నేను తీస్తున్నాను అనమాట. యాక్చువల్గా షార్క్, ఇంకా వైడ్ రేంజ్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయి. ప్రాన్స్, టైగర్ ప్రాన్స్, పాంప్రెట్స్, క్రాబ్స్, అసలు మనకి ఎన్ని రకాల ఫిష్లు అంటే అన్ని రకాల ఫిష్లు ఉన్నాయన్నమాట. అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. మనకి బయట మార్కెట్లో ఏ రేట్ అయితే ఉంటాయో సేమ్ అదే కాస్ట్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ కొన్ని అయితే బయట కంటే ఇక్కడే తక్కువ అని అనిపించాయి నాకు. అండ్ ఇక్కడైతే ఇంకా అలా మనం అయినా తీసుకోవచ్చు, లేదు అని అంటే ఇలా ఆల్రెడీ ప్యాక్ చేసి పెట్టేశారు. 200 grams, 300 grams, 150 grams, ఓన్లీ లెగ్ పీసెస్, ఓన్లీ చికెన్ లివర్, ఓన్లీ మటన్ లివర్, ఇంకా మ్యారినేటెడ్, ఇంకా అన్ని వెరైటీస్ ఉన్నాయి. అసలు నేనైతే షాక్ అయ్యాను. నేనైతే యాక్చువల్గా ఫస్ట్ టైం వచ్చాను అనమాట ఇక్కడికి. ఇన్ని వైడ్ రేంజ్ ఉందా, అసలు ఇన్ని ఉంటాయా అనిపించింది నాకైతే. మీరు ఏమైనా లూలు మాల్కి విజిట్ అయితే మీరు కూడా చూసి అలాగే షాక్ అయ్యారా అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇవన్నీ కూడా మటన్ అనమాట. మటన్లో కూడా అసలు ఏ పార్ట్కా పార్ట్ అలా పెట్టారనమాట. అండ్ చికెన్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. అంటే నాటుకోడి, బాయిలరు, ఇంకా అలా చాలా ఉన్నాయి. అండ్ లెగ్ పీసెస్ సెపరేట్గా అవన్నీ చేశారు. అండ్ ఇక్కడ ఏంటంటే నాటుకోడికి ఇలా పసుపు రాసి అలా పెట్టారు. మనం ఊరిలో కనుక చేసుకుంటే అలాగే చేసుకుంటాం కదా, అలా అనిపించింది నాకు. అండ్ ఇవన్నీ కూడా ఇంక ఇటు సైడ్ చికెన్ మ్యారినేటెడ్వి కూడా ఉన్నాయన్నమాట. ఇంకా జస్ట్ ఎవరైనా టైం లేకపోతే మ్యారినేటెడ్వి తీసేసుకొని జస్ట్ అలా చేసేసుకోవడమే, కుక్ చేసుకోవడమే. అండ్ అదే సెషన్లో కొంచెం లెఫ్ట్కి వెళ్తే ఇక్కడ అన్నీ కూడా మనకి గార్డెన్కి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి. పాట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. బాగున్నాయి, యాక్చువల్గా రీజనబుల్ కాస్ట్తోనే ఉన్నాయి. మనకి ఇక్కడ పెస్టిసైడ్స్, సీడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. టొమాటో సీడ్స్, ఇంకా అలాంటివి అన్నీ చాలా ఉన్నాయి. అండ్ బర్డ్స్ ఫీడర్ కేజ్ కూడా ఉంది. అండ్ మా చష్వికని అయితే ఇలా ట్రాలీలో కూర్చోబెట్టి మేము ఆ బుద్ధాన్ని ఇచ్చామన్నమాట. ఇంకా ఆ ఫేస్ అవి పట్టుకుంటూ ఆడుకుంటుంది తనైతే ట్రాలీలో కూర్చొని. అసలు వెజిటేబుల్స్ కూడా నాకు చాలా మంచిగా అనిపించాయి, ఎందుకంటే అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. యాక్చువల్గా బయట కంటే కూడా నాకు అంత ఫ్రెష్గా అనిపించాయి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ చాలా వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ చాలా ఉన్నాయి. ఇంపోర్టెడ్తో సహా అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా ఎవరికి ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ ఉన్నాయి. అసలు దోసకాయలు కూడా ఎంత పెద్దగా ఉన్నాయో, అసలు నేనైతే అంత పెద్దవి ఇప్పటి వరకు చూడలేదు. అండ్ ఇది చూసారా, లక్ష్మణ్ ఫల్. యాక్చువల్గా చాలా అరుదుగా దొరుకుతుంటుంది ఇదైతే, బట్ ఇక్కడ ఇది కూడా ఉంది. క్యాన్సర్ పేషెంట్స్కి చాలామంది అది ప్రిఫర్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా ఆల్మోస్ట్ యాపిల్స్లోనే ఒక 7-8 వెరైటీస్ ఆఫ్ యాపిల్స్ ఉన్నాయన్నమాట. ఇంకా నాకు తెలిసి మోర్ దెన్ 8 వెరైటీస్ అనుకుంటా. ఇంకా ఇవన్నీ కూడా గ్రేటెడ్ చేసినవి. ఇంకా స్మాల్ టొమాటోస్ ఉన్నాయి, బేబీ టొమాటోస్, ఇంకా ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఫ్రోజన్వి, ఇంకా స్ప్రౌట్స్ కూడా ఇలా చూసారా మొలకెత్తిచ్చినవి అలా ఉన్నాయి. అండ్ బనానాస్ అయితే ఇంకా మనకి ఏది కావాలంటే అది మనమే కట్ చేసుకోవచ్చు. ఇంకా ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. మేము కూడా కొన్ని వెజిటేబుల్స్ అయితే షాపింగ్ చేసాము. అండ్ చష్వికని ఇంకా అక్కడ కూర్చోబెట్టేసి ఆడుకుంటుంటే ఇంకా బనానా అయితే నేను తినిపించేశాను. యాక్చువల్గా ఫుడ్ నాట్ అలౌడ్ అంట ఇన్సైడ్, బట్ నేనైతే తనకి చిన్నపిల్ల కదా అని తినిపించేశాను. అండ్ బేకరీ ఫుడ్ అయితే ఎంత ఉందంటే అంత ఉంది. అసలు ఎన్ని వైడ్ రేంజెస్ ఆఫ్ కేక్స్ ఉన్నాయంటే చాలా రీజనబుల్గానే ఉన్నాయి. మనకి బయట ఇలా స్పాంజ్ కేక్స్ ఇవి కూడా చాలా కాస్టే ఉంటాయి, బట్ ఇక్కడ మనకి చాలా రీజనబుల్ ప్రైస్తోనే వస్తున్నాయి అన్నమాట. నేనైతే కొన్ని స్పాంజ్ కేక్స్ అయితే తీసుకున్నాను. సృజన్కి కేక్స్ అంటే చాలా ఇష్టము, సో అందుకని నేనైతే కొన్ని స్పాంజ్ కేక్స్ తీసుకున్నాను. కుకీస్ అలా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ వెజిటేరియన్ అని చెప్పేసి ఇంకా వెజిటేరియన్స్కి సెపరేట్ కౌంటరే ఉందన్నమాట.
వెజ్ బిర్యానీ, ఇంకా వెజిటేబుల్ రైస్, ఇంకా రోస్టెడ్వి అవన్నీ కూడా ఉన్నాయి, ఫ్రైస్ అవన్నీ ఉన్నాయి, కర్రీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఫుడ్ అయితే ఎవరు తినడానికి ఎలవ్ లేదు, ఎవ్రీథింగ్ ఏదైనా కూడా పార్సిల్ చేయించుకోవాల్సిందే. అండ్ నాకు ఇక్కడ ఇలా పిజ్జా బేస్ కూడా ఉన్నాయి, బర్గర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా రీహీట్ చేసుకొని రెడీమేడ్ అనమాట, తినేయడమే. అండ్ కిడ్స్ సెక్షన్స్కి వచ్చాము మేమైతే. ఇక్కడ కిడ్స్ సెక్షన్లో ఇలా జీబ్ ఉంది, మాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా బయటతో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది ఆ జీబ్ కూడా. అండ్ డ్రెస్సెస్, కిడ్స్ వేర్, షూస్ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. యాక్చువల్గా ఫుట్వేరే కాదు, డ్రెస్సెసే కాదు, ఇక్కడ లులు కనెక్ట్ అని కూడా ఉంది. నేను ఇంకా వీడియో తీయలేకపోయాను, జస్ట్ కొంచెం నాకు మెయిన్ ఇంట్రెస్టింగ్గా సీ ఫుడ్ అనిపించి నేను కవర్ చేయడానికి ట్రై చేశాను. మీకు కనుక మా వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్.